ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎత్తుగడ ఒకటే ఏంటంటే ఇరాన్ డైరెక్ట్గా తన మీదకి యుద్ధానికి వచ్చే ధైర్యం చేయదని తెలుసు. ముందు హమాస్ని ఇజ్రాయెల్ మీదకి వదిలిపెట్టింది. హమాస్ని ఇప్పుడు సర్వనాశనం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్. నెక్స్ట్ హెజ్బుల్లాని ఇజ్రాయెల్ మీదకి తోలింది ఇరాన్. హెజ్బుల్లాని వరుసపెట్టి కొడుతోంది. హౌతీ చిన్న వ్యవస్థ, హెజ్బుల్లా చాలా పెద్ద వ్యవస్థ. ఓ రకంగా ఇరాన్ సైన్యం కంటే ఎక్కువ ఉంటుందేమో అనుకోవచ్చు. దాదాపు 2-3 లక్షల మంది ఉంటారంటారు. దాన్ని నడిపించేటటువంటి శక్తులు అక్కడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ ప్లేస్ని టార్గెట్ చేస్తే, అంటే ఇప్పుడు హమాస్ని ఎలా అయితే 100కి 80-90% ఖతం చేసి వదిలిపెట్టిందో అట్లాగా ఇప్పుడు హెజ్బుల్లా మీద అటాక్ ప్రారంభించింది. అది కనుక సక్సెస్ అయితే ఇక ఇరాన్ పట్టు ఉండదు. ఇరాన్ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఏ జనాలనైతే, ఏ తీవ్రవాదులు అయితే ఇప్పటిదాకా కొమైని నమ్మారు, ఈ ఇరాన్ని నమ్మారు, వాళ్ళందరూ రేపటి నుంచి ముందుకు రారు, ధైర్యం చేయరు, ఇలాంటి ఆయుధాలు పట్టుకుని ఇజ్రాయెల్ మీదకి దాడులకు వెళ్ళరు. కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పినే మా దగ్గర శక్తి ఉందని చూపెట్టడం కోసం పెద్ద మిసైల్ అటాక్ చేసింది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ ఇక్కడ డైవర్ట్ అయిపోయి ఆగిపోతుందని అక్కడే వెర్రితనం. వీళ్ళ వెర్రి వాళ్ళకి తెలుసు. ఇరాన్కి ఇవ్వాల్సిన టైంలో వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఇరాన్ ట్రాప్లోకి పడకుండా ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇవాళ ఓ పక్కన నిన్ననే మిసైళ్ళు వాళ్ళ మీదకి వచ్చినాయి రాత్రి. దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు, కొన్ని ఊళ్ళో పడ్డాయి, కానీ పెద్దగా ప్రాణాపాయం జరగలేదు. అదే సందర్భంలో ఇవాళ వెంటనే ఇరాన్ మీద ఇరుచుకుపడతారు, లేకపోతే ఇరాన్ కోసం ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇరాన్ మీద లాస్ట్ ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసినారు. దాదాపు 2-3 నెలల నుంచి ఏం చేయలేకపోతుంది ఇరాన్. అట్లాగా ఆగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంది. కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది, లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాల మీద వరుసగా విరుచుకుపడింది. పడుతూనే ఉంది పొద్దున్నుంచి. తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ తన స్ట్రైక్స్ ఎక్కడ ఆపలా, హెజ్బుల్లా మీద అటాక్లు ఆపలా. అక్కడ సౌత్ లెబనాన్ని ఖాళీ చేయమని ప్రజలకు వార్నింగ్లు ఇస్తూ ఖాళీ అయినటువంటి ప్రదేశాలని ఖాళీ అయినట్టు కూల్చేతలు పడేస్తుంది. అందులో ఉన్న ఆయుధాలతో సహా సమాధి చేసి వదిలిపెడుతోంది. అంటే ఇజ్రాయెల్ తన వ్యూహాలకి ఎవరి ట్రాప్లో పడదని మరొకసారి ప్రూవ్ చేసుకుంది.